నేను ఆ ఇంటికి వారసుని కాదు, ఎవరికి ఏమీ కానివాణ్ణి, అనాథని. నీకు అంటే ఘట్టమనేని అఖిలాండేశ్వరికి ఆగర్భశత్రువుని. ఇన్నేళ్ల నా నిరీక్షణకి ఫలితం నీతో వైరం ఆ పెదబాబు. మనసులో నిలుపుకున్నా నీ ప్రేమని మాత్రం మర్చిపోలేదు పెదబాబు. అనుక్షణం నీ ఆలోచనలో ఉండే ఈ అమ్మని ద్వేషిస్తున్నావు. ఎందుకు పెదబాబు? నీ పార్వతిలా మరణంలో నీకు తోడు రాలేకపోయానన్నా? ఈ జన్మలో నీకు అమ్మలా మారలేకపోతున్నాను. ఎందుకు ఎందుకు పెద్దబాబు నా మీద ఇంత శత్రుత్వం పెంచుకున్నా? నువ్వు మాట దాటని శ్రీరామచంద్రుడివి. ఇప్పుడు ఆ తల్లితోనే పంతం పట్టి పగని పెంచుకుంటున్నా. డాడ్, అభికి పెద్దనాన్నగారి పోలికలున్నాయని నేనే ఒకసారి చెప్పాను. అభికి గ్రానీ అంటే ఏంటో తెలుసు కదా. ఎందుకు గ్రానీని అపార్థం చేసుకుంటున్నాడో నాకు అర్థం కావడం లేదు. అభితో నేను ఒకసారి మాట్లాడతాను. అభి తప్పకుండా గ్రానీని అర్థం చేసుకుంటాడు డాడ్. విజయ్, ఏంటది? పెద్దమ్మగారికి మందులమ్మా, పొద్దున్నుంచి మందులు వేసుకోలేదు. నాకివ్వు, నేను తీసుకెళ్తాను. అలాగేనమ్మా. మహి, రండి. ఆంటీ, ఏంటైశ్వర్య? టాబ్లెట్స్ వేసుకోండి ఆంటీ. అక్కడ పెట్టమ్మా, నేను తర్వాత వేసుకుంటాను. మార్నింగ్ కూడా మీరు టాబ్లెట్స్ వేసుకోలేదంట. వేసుకోండి ఆంటీ. ఆ మందులకి నా గుండెల్లో బాధను తగ్గించే శక్తి లేదైశ్వర్య. అలా అనకు మామ్. టైంకి టాబ్లెట్స్ వేసుకోకపోతే నువ్వు పడే టెన్షన్కి నీ హెల్త్ పాడవుతుంది. నీకేదైనా అయితే మేమేమైపోవాలి మామ్? నా ప్రాణమే నన్ను ద్వేషిస్తోంది చిన్నబాబు. ఎవరి కోసమైతే ఇన్నేళ్లు కళ్లల్లో ఒత్తులు వేసుకుని చూశానో వాళ్లే నన్ను వద్దని నిందిస్తున్నారు. నన్ను ఇన్ని రోజులు కాపాడింది ఈ మందులు కాదు చిన్నబాబు, నా వాళ్ల మీదున్న ప్రేమ. నా కోసం మళ్ళీ వాళ్ళు వస్తారనే ఆశ. కానీ ఇప్పుడది తనెవరో తెలియక ఇన్ని రోజులు చీకటిలో అతని కోసం వెతుకుతున్నాం. ఇప్పుడు దేవాబావ ప్రతిరూపం జాడ తెలిసింది కదా. ఎక్కడో చిన్న పొరపాటుతో అపార్థాల మధ్య ఉన్న అభిని మనం కలుద్దాం. వేల మంది అనాథలకు ఆశ్రయం కల్పించే మంచి మనసున్న అభి తప్పకుండా మిమ్మల్ని అర్థం చేసుకుంటాడు. అవును గ్రానీ, మామ్ చెప్పింది కరెక్ట్. అభి చాలా మంచివాడు. ఏదో మిస్అండర్స్టాండింగ్ వల్ల అలా జరిగింది. ఒకసారి మనం కలిసి మాట్లాడితే అంతా సెట్ అయిపోతుంది. ఎందుకు మామంత బాధపడుతున్నావు? అభి చేసిన మంచి పనిని ముందు మనం అర్థం చేసుకోలేక అపార్థం చేసుకున్నాం. తర్వాత పోలీసులు మనం చేసిన హడావిడిని చూసి అభి అపార్థం చేసుకున్నాడు. లేదు చిన్నబాబు, అది అపార్థం కాదు, మా మధ్య ఏర్పడ్డ అగాధం.
ఇప్పుడు ఏ ప్రయత్నం చేసినా దూరం పెరిగిపోతుందే తప్ప ప్రయోజనం ఉండదు. బ్రో పోలికలతో ఉన్నందుకే ఇంత బాధపడుతున్నావు. ఒకవేళ అభి నిజంగానే ఇంటి వారసుడైతే? అలా అంటావేంటి మహి? అభి ఎవరైనా సరే ఈ ఇంటి వారసుడే. నిజమే ఐశ్వర్య. నా మనసు చెప్తోంది అతను నా ఇంటి వారసుడే, ఈ ఇంటి రక్తమే. అందుకే అంత పంతం. నిజమే ఆంటీ, కానీ ఇప్పుడు అభిని ఇంటికెలా తీసుకురావాలి? ప్రేమ కోసం జన్మ దాటి వచ్చినవాడు సౌందర్యం వదిలి దూరంగా ఉండగలడా? పెదబాబు ప్రేమ కోసం మళ్లీ పుట్టాడు. ఆ ప్రేమ నా దగ్గరే ఉంది. మీ ప్రేమకు అండగా నేనుంటాను అని ధైర్యం ఇచ్చి వాళ్ళని ఒకటి చేద్దామని ఆశపడ్డాను. కానీ అది కూడా వినిపించుకు వాళ్ళ మధ్య ఇనపగోడలు కట్టేశాడు మా. అవునాంటీ, వాళ్ల ప్రేమ ముందు అవన్నీ పటపంచలైపోతాయి. అభి తప్పకుండా సౌందర్య ప్రేమ కోసం వస్తాడు. ఆ రోజు మీరు కలలు కనే సంతోషాల హరివిల్లు ఈ ఇంటిని వీడిపోదాంటీ. వాళ్ల ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది. మీరు ధైర్యంగా ఉండండి ఆంటీ. ఇదిగోండి, ఈ మందులు వేసుకోండి. తీసుకోమా. ఏంటి? నేను ఊరికే ఏడుస్తున్నాను అనుకుంటున్నావా? ఇటు చూడు, కరెంట్ షాక్ కొట్టిందే. కరెంట్ షాక్? ఆపు. ఎవరు చేస్తే ఏడ్చినట్టుంది. నా చావుకి నేనే ఏడుస్తున్నాను అనుకో. ఎందుకంటే నేను చచ్చి బతికాను. నా కళ్ళ ముందు యమబొట్టులు అలా వెళ్ళారు తెలుసా? ముందు నీళ్లు తాగు. యాక్షన్కి రియాక్షన్ ఇంత తొందరగా ఉంటుందనుకోలేదే. బయట అబద్ధం చెప్పినందుకు లోపల కరెంట్ షాక్. బతికించావు దేవుడా. భవానీ, ఏదేమైనా నీ ధైర్యానికి మెచ్చుకోవాలి. గన్తో షూట్ చేసుకో అన్నప్పుడు పై ప్రాణాలు పైనే పోయాయి. ఒక్క క్షణం నిజం చెప్పేద్దామా అనిపించింది నాకు. అలా చెప్తే అప్పటికప్పుడు ఇద్దరం పోయేవాళ్ళం కదే.
ఎప్పుడు అలాంటి నిజాలు చెప్పాలనుకోకే పిచ్చిదానా. అయినా అలా ఎలా కాల్చుకున్నావు భవానీ? అందులో బుల్లెట్స్ లేవని ముందే తెలుసా? అఖిలక్క మనుషుల్ని చంపేంత కఠినాత్మురాలు కాదనే ఒకే ఒక్క నమ్మకంతో ధైర్యం చేసి కాల్చుకున్నానే. అమ్మో, నీకు గుండె ధైర్యం చాలా ఎక్కువ భవానీ. చైత్ర, నీకో విషయం తెలుసా? గన్లో బుల్లెట్లు లేవని ఎలా కనిపెట్టానో తెలుసా నీకు? ఎలా? గన్ను చాలా తేలిగ్గా ఉంది అంటే బుల్లెట్స్ లేవనేగా. ఒకవేళ బుల్లెట్స్ ఉంటే బరువుగా ఉండేది. ఊరుకో భవానీ, నువ్వు నీ జోకులు. గన్లో బుల్లెట్స్ ఉన్నవి లేనివి బరువులో తెలుస్తుందా? ఒకవేళ ఒకటే బుల్లెట్ పెట్టుంటే? ఆ? వామ్మో వామ్మో, నువ్వు ఇలాంటి భయాలు పెట్టకే. బుల్లెట్ లేకపోవడంతో బతికిపోయానేమో గాని ఆ గన్ ఇంకా నా తలకి గురి పెట్టినట్టుగానే గుర్తొస్తుంది. ఎందుకలా? ఎందుకంటావేంటే, మనం చేసిన ఫోన్ను ట్రేస్ చేశారు. మొబైల్లో IMEI నంబర్ చూస్తే అది ఎవరిదో దొరికిపోతుందట. ఆ ఫోన్ నీదేనే. ఏడవే, ఏడు, బాగా ఏడు, ఇంకా ఏడు, ఏడవే. ఏహే అప్పో, ఏడవమంటే ఏడ్ చేస్తావా? అక్కడిదాకా రానివ్వన్లే, ఏదో ఒకటి చెయ్యాలి. చేస్తాను. టాపిక్ అంతా అభి వైపు డైవర్ట్ చేయాలి. చేస్తాను. పెదబాబు రూపంలో ఉన్నావు కదా అని అఖిలాండేశ్వర అమ్మగారు వచ్చి చెప్పినా సరే, నా బిడ్డ జీవితంలోకి నువ్వు వచ్చావో మేము చచ్చినంత ఒట్టే. మేం చచ్చామంటే ఆ తరువాత సౌందర్య బతకదు. సౌందర్య, నన్ను క్షమించు. మీ నాన్న అన్నట్టుగా మనం కలిస్తే అర్ధాంతరంగా దూరం అవుతావేమో. నాలాంటి వాడికి నువ్వు దూరంగా ఉండడం కరెక్ట్ అనుకుంటున్నాను. ఇది నన్ను తీవ్రంగా బాధిస్తున్నా. అనుకోక తప్పడం లేదు. రే అభి, సూర్య, చంద్రికతో అంతా చెప్పావా? చెప్పాను. రే, ఇందులో ఉన్న ప్రతి పైసా ఈ అనాథాశ్రమం కోసం ప్రాణాలిచ్చే ప్రతి ఒక్కరి అకౌంట్లో ఉండాలి. ఎప్పట్లానే కదా? అవును, కానీ ఈ డబ్బు ఎప్పట్లా డొనేషన్ రూపంలో హోమ్కి రాకూడదు. ఎవరికి ఇస్తున్నామో వారి అకౌంట్లోనే ఉండనివ్వు. ఆ డబ్బు హోమ్కి అవసరం వచ్చినప్పుడు మాత్రమే ఖర్చు చేయాలి. అలాగే అభి. సూర్య, కొద్ది రోజులు ఈ డబ్బు వేరే దగ్గర ఉండడం అవసరం రా. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ డబ్బు గురించి పోలీసులకు తెలియకూడదు. పోలీసులకా? పోలీసులకి ఎందుకు తెలుస్తుంది అభి? ఆవిడ చెప్తేనే కదా తెలుస్తుంది. పోలీసులు అంటున్నారేంటి? ఏం లేదు, ఏం లేదు. రేపో మాపో ప్రపంచానికే తెలియబోతుంది. తనకి తెలిస్తే తప్పేంటి? చంద్రిక, నేను పోలీసులకు లొంగిపోవాలనుకుంటున్నాను.
ఏం మాట్లాడుతున్నారు అభి గారు? పోలీసులేంటి, లొంగిపోవటం ఏంటి? ఏంటిది సూర్య? అఖిలాండేశ్వరి కంపెనీలో ఎవరో దొంగ డబ్బులు కొట్టేస్తున్నారన్న విషయం తెలుసు కదా. తెలుసు. వాళ్ళు అనుకుంటున్న దొంగ ఎవరో కాదు, నేనే. ఏంటి మీరనేది? ఆ డబ్బు కొట్టేసింది నేనే. ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుకోవడానికి రమ్మనలేదు. రే, ఇది అన్యాయం రాబి. హోమ్కి దూరంగా వెళ్తాను అంటే నేనేంటో అనుకున్నాను. పోలీసులకు లొంగిపోవడమా? రే, ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుకునే టైం లేదు. చంద్రిక, ఇప్పుడు నిన్ను పిలిచింది ఓ పెద్ద బాధ్యత అప్పచెప్పడానికి. రే, నువ్వు లేకుండా ఏంట్రా ఇవన్నీ? అయినా నువ్వు దొంగగా లొంగిపోతే నిన్ను దేవుడిగా చూసేవాళ్ళకి ఎలాంటి సంకేతాలు వెళ్తాయో తెలుసా? తెలుసు, నాకు అన్నీ తెలుసు. నాకిప్పుడు వేరే మార్గం లేదు. నన్ను ఆపాలని చూడకు. ఒక్కోసారి కొన్నింటికి దూరం అయితేనే పరిష్కారాలు దొరుకుతాయి. రే సూర్య, నన్ను వెళ్ళనివ్వరా ప్లీజ్. మా ప్రాణాలకు విలువ ఉండాలంటే సౌందర్య ప్రాణాలతో ఉండాలి. సౌందర్య ప్రాణాలతో ఉండాలంటే నువ్వు తనకి దూరంగా ఉండాలి. నువ్వెన్ని చెప్పినా ఇప్పుడు నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదురా. రే, నువ్వు ఆవేశంలో ఉన్నావు. కాసేపు ఆగి నిర్ణయం తీసుకో. నా మాట వినరా. ప్రాణాన్ని ఎక్కడో వదిలేశాక, మనిషిలో ఆత్మ అనేది పోయాక ఆ శరీరాన్ని పార్థివ దేహం అంటారు. నేను ప్రాణం ఉన్న పార్థివ దేహాన్ని రా. మీరిలా మాట్లాడకండి అభి గారు. చంద్రిక, ప్రేమ గురించి సమస్యను ఎదుర్కొంటున్న సమయంలో తల్లిదండ్రులు, బంధువుల కన్నా స్నేహితుల ఆసరా అవసరం. ఇలాంటి సమయంలో ధైర్యం చెప్పాల్సింది కేవలం స్నేహితులే. సౌందర్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. అభి గారు, నా గురించి ఆలోచించకండి. సౌందర్య జాగ్రత్త. రే సూర్య, చంద్రిక, మీరిద్దరూ నాకు చేసే పెద్ద సాయం ఇదే. మీరే ఇలాంటి మాటలంటే అది వింటే తట్టుకోగలదా అభి గారు? తల్లిదండ్రుల కోసం, వాళ్ళకిచ్చిన మాట కోసం తట్టుకుంటుంది, తట్టుకోవాలి. కానీ అభి, సౌందర్యకి దూరంగా ఉండాలనుకుంటే ఉండు. కానీ ఇలా దొంగనే ముద్ర వేసుకుని దూరంగా వెళ్లాల్సిన అవసరం ఏముంది? ఆలోచించరా. ఇక ఆలోచించేది లేదు, ఆచరణలో పెట్టడమే. రే అభి, నువ్వు దొంగలా లొంగిపోవడం నాకేమాత్రం ఇష్టం లేదురా. కావాలంటే అవన్నీ చేసింది నేను అని వాళ్ళకి లొంగిపోతాన్రా. నువ్వు వెళ్ళద్దురా, ప్లీజ్ రా. రే సూర్య, నా బాధను అర్థం చేసుకోరా. నేనింకా ఇక్కడే ఇలాగే ఉంటే సౌందర్యకి అమ్మా నాన్నను దూరం చేసిన వాడిని అవుతాను. రే, అమ్మా నాన్నలు లేని మనకే అమ్మా నాన్నల విలువ తెలుసు. అలాంటి సౌందర్యకి తన అమ్మ నాన్నల్ని ఎలా దూరం చేస్తాను రా. అందుకే నేను దూరం వెళ్ళడం అవసరం. అది కాదురా సూర్య, నువ్వు ఇంకేం మాట్లాడుకో. రే, ఎవరికి ఫోన్ చేస్తున్నావు? అభి, ఫోన్ ఎవరికి చేస్తున్నావు? పోలీసులకు రా. పోలీసులకా? రే, నీకేమైనా పిచ్చి పట్టిందా? సూర్య, పోలీసులకు ఫోన్ చేయటం ఏంట్రా? సూర్య, లొంగిపోవాలంటే తప్పదు. హలో హలో, ఏసీపీ గారా? అవును, చెప్పండి. నా పేరు అభి అండి. ఘట్టమునేని అఖిలాండేశ్వరి కంపెనీలో మాయమైన 100 కోట్లు కొట్టేసిన దొంగని. లొంగిపోవాలనుకుంటున్నాను. వాట్? రే అభి, వద్దురా, నా మాట వినరా ప్లీజ్. అరగంటలో మీ ముందుంటాను. రే, ఓకే. రే అభి,